కర్నూలు జిల్లా హోలగుంద మండల తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. గత 5 ఏళ్లుగా ఇక్కడ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న దినోజ్ అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. అతని చెయ్యి తడిపితే నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి రెవెన్యూ పనులైనా నిర్వహిస్తాడు. జిల్లాకు సరిహద్దు కర్ణాటక రాష్ట్రానికి సమీపంలో ఉన్న ఈ మండల ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని లేదా వలస వెళ్లిన పేద భూములను ఇతరుల పేరుపై ఆన్లైన్ చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతమంది అమాయక ప్రజలు ఇతని అవినీతికి ఆస్తులు కోల్పోయారు. తాజాగా మండలానికి చెందిన కొంతమంది వ్యక్తుల పొలాలను కూడా ఇదే విధంగా లంచం తీసుకొని ఇతరుల పేర్లపై మార్చడంతో వారు ఆర్ఐను నిలదీశారు. తమ పేరు ఉన్న పొలాలను ఇతరులకు ఎలా కట్టబెడతారు అంటూ తహసీల్దార్ కార్యాలయం నుండి బయటికి లాక్కొచ్చారు. సులువాయి గ్రామానికి చెందిన కొంతమంది మహిళల పొలాలతో పాటు చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి పొలాన్ని ఆర్ఐ ఇతరుల పేర్లపై ఆన్లైన్ ఎక్కించాడు. దీంతో బాధితులు ఆర్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ జరిపి ఆర్ఐపై శాఖలపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దగ్గర నుంచి 2000 సంవత్సరంలో భూమి కొనుగోలు చేసినాము. మాతో పాటు ఇతరులు కూడా కొనుగోలు చేసినారు. దాన్ని ఆయన మాకు రిజిస్టర్ చేయలేదు. అడిగితే చేసిస్తానని చెప్పుకుంటూ వచ్చినాడు. మేము కూడా అదేవిధంగా సర్లే అనుకూలంగా ఉన్నామని చెప్పి చేయించుకుంటూ వస్తామని చెప్పి చూసుకుంటున్నాము. అయితే ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవడానికి పోతే ఆన్లైన్లో ఆయన పేరు లేదు. ఆయన పేరు లేదు, ఎందుకు లేదని చెప్పేసి కనుక్కుంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆయన నువ్వు అగ్రిమెంట్ రాసి ఇచ్చినావా, నువ్వేమైనా చేయించినావా అడిగితే నేను చేయలేదు అని చెప్పేసి చెప్పినాడు. ఆ విషయమే అర్జీ ఇవ్వడానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినాము. తహసీల్దార్ ఆఫీస్లో అర్జీ ఇస్తే రెవెన్యూ కోర్టుకు ఆర్ఆర్ కేసు కింద నడుపుతున్నారు ప్రస్తుతానికి. అయితే అక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి. 2022లో అనువంశికం చేసినారు. 2022లో అనువంశికం చేసినారు అంటే ఇంతకుముందు సాదా బయలునామా ఏదైతే ఉందో సాదా బయలునామా ఆన్లైన్ చేయడానికి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం సాదా బయలునామాలు చేయడానికి అవకాశం కల్పించింది. అయితే 2022లో సాదా బయలునామాలు ఆపేసి కేవలము రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే, లేదు అంటే వాళ్ళ పెద్దలు చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టేసి వాళ్లకు చేసుకోవడానికి అవకాశం కల్పించినారు. సో ఇప్పుడు అనువంశికం అన్నప్పుడు ఈయన బతికే ఉన్నాడు. ఈయన ఆస్తి మాన్యువల్ అడంగల్లో పాత పెద్దల కాలం సంబంధించిన అడంగల్లో ఈయన పేరు మీదనే ఉంది, వీళ్ళ అన్నదమ్ముల పేర్ల మీద ఉంది. సో ఈయనకు సంబంధం లేకుండా ఈయన ఆన్లైన్ల నుంచి తీసేస్తూ వేరే వాళ్ళకి ఎట్లా చేసినారనేది అర్థం ప్రస్తుతానికి కూడా సమాధానం లేదు. దీనికి యాక్చువల్గా దీన్ని చేయాలంటే కంపల్సరీగా విఆర్ఓ ఎంక్వైరీ చేయాలా, విఆర్ఓ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాయాలా, ఆర్ఐ రిపోర్ట్ రాయాలా, తహసీల్దార్ సర్టిఫై చేయాలా, ఇవన్నీ చేస్తేనే కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎవరు ఎంక్వైరీ చేసినారు, ఎవరు రిపోర్ట్ రాసినారు, ఎవరు సర్టిఫై చేసినారు అనేది సమాధానం లేని ప్రశ్న. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇంకొకటి, ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లు కనీసం ఇండ్లు ఉన్నాయన్న ఆలోచన లేకుండా ఒకవేళ రిజిస్టర్ పోయినా లేదు అనువంశికం నమోదు చేసినా ఆ ప్లేస్ యొక్క స్కెచ్ అయితే నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ స్కెచ్ ఉందా లేదా, స్కెచ్ చేసిన వాళ్ళు ఎవరు, స్కెచ్ చేస్తే ఖాళీ ప్రదేశం అని ఇచ్చినారా, ఇండ్లు ఉన్నాయని ఇచ్చినారా, ఏ విధంగా అబ్జెక్షన్ లేకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు, పోనీ ఇతనికి ఏమైనా వాళ్ళు నోటీసులు ఇచ్చినారా, ఇతను ఉన్నాడో లేదని చెప్పి గుర్తించినారన్న విషయాలకు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. రెండోది కొనుగోలు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఎప్పుడు 2020లో మరి ఈ 2020లో కొనుగోలు అని చెప్పేసి ఉంది. ఈసీ తీస్తే మరి కొనుగోలు నమోదు కానప్పుడు రెవెన్యూ వాళ్ళు కొనుగోలు అని చెప్పేసి ఏ విధంగా ఎంట్రీ చేసినారని అడిగితే దానికి సమాధానం లేదు. సో కొనుగోలు ఎంట్రీ చేయాలంటే కంపల్సరీగా సేల్ డేట్ డాక్యుమెంట్ అనేది రిజిస్టర్ డాక్యుమెంట్ అవసరం ఉంది. సో అటువంటి డాక్యుమెంట్ కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఈ విషయంలో అధికారుల నుంచి స్పందన కొరవడింది ఒకటి. రెండోది మేమేం అడుగుతున్నాము అంటే ఇప్పుడు వీలైతే థర్డ్ పార్టీకి చేయాలనేది లేదు, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళను లేదు స్థలాలు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విధంగా జరిగితే మేము బాధితులమవుతాం. స్థలం కొన్న వాళ్ళు, స్థలం అమ్మిన వాళ్ళు, స్థలం చేసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు. మేము తీసుకున్న వాళ్ళం మేము బాధితులమవుతాం. మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. న్యాయం చేయండి అంటే న్యాయం చేయడానికి టైం పడుతుంది. సో అందులోపల వాళ్ళు ఏదైనా చేస్తే దానిపైన సో మేము కోర్టుకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము అధికారులని విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇది వివాదంలో ఉంది కాబట్టి దీనిపై వెంటనే డిజిటల్ లాక్ పెట్టేసి దీనిపైన ఎటువంటి లావాదేవీలు జరగకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతర మార్పులు చేర్పులు కానీ జరగకుండా జిల్లా కలెక్టర్ డిజిటల్ లాక్ పెట్టాలని చెప్పేసి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు ఖాళీ జాగా అప్పుడు 20 ఏళ్ల కింద రాపించుకున్నారు కదా, ఏమైనా పంచాయతీకి ఏమైనా గుత్త కట్టినారా? గుత్త కడుతున్నాం. మాకు ఇండ్లు 20 సంవత్సరాల నుంచి గుత్తలు కూడా కడుతున్నాం. గుత్త అయితే కడుతున్నాం 20 సంవత్సరాల నుంచి గుత్త కడుతున్నాం. ఓకే.
ఏం ప్రాబ్లం ఈ పేరెంట్ తీసుకోపోయి కూర్చోండి పెట్టాం కదా సార్, మీరు ఎందుకు అర్జున ఇది ఏ ఊరమ్మా? అది సులభాయి సార్. మాది ఈ అర్జున ఇది ಹೇಳಮ್ಮ మనం ఎత్తాలి సార్. మనము వాళ్ళు తుర్కలకి మనం 8 ఎకరాలు 40 సెంట్స్ ఉండింది తుర్కలకి చేశారు సార్. అది నచ్చుంది. ఎవరు చేసినారమ్మా? ఇది ఆర్ఐ చేశారు. మనము ఎక్కడ పోదు సార్. మనము ఎన్ని ఎకరాలమ్మా? 8 ఎకరాలు 40 సెంట్స్ సార్. అవతల ఎవరికి చేసినారమ్మా? సాయిగల్కి. ఎన్ని రోజులమ్మా చేసి ఆన్లైన్ లో ఎక్కించి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు ఈ సంవత్సరంలోనే చేశారు సార్. వచ్చి మీరు అధికారికి అర్జీ ఇచ్చినారా? ఇచ్చాం సార్. ఓ సంవత్సరం మన సంవత్సరం ఇచ్చాం సార్. మనం తిట్టే కానీ నాకు ఏం మాట్లాడలేదు. మళ్ళీ సార్ ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? వాళ్ళది లేదు, మీది లేదు, మాది వాళ్ళది లేదు. గ్రూప్ చేసినాక వచ్చినాడు సార్ ఊర్లోకి. కానీ చేసలేదు సార్. ఇది మీద కాదు అది ఇది అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడో వాళ్ళు డబ్బులు ఇచ్చిన దానికే వాళ్ళు చేపించాడు. మాత్రం డబ్బులు కావాలి ఆన్లైన్ లో వాళ్ళకి లేదు మాది లేదు అని చెప్పినాడు సార్. ఆన్లైన్ లోకి మాకు పిల్లలు అందరూ దండుకుంటారు సార్. మాకేం పోతే అన్నము లేకుండా లేదు సార్. మాకు డబ్బులు ఇయ్యక లేదు మతన. మాకు ఇయ్యక లేకుండా ఎవరు అడిగినారమ్మా? ఆర్గే సార్. ఎంత అడిగినాడమ్మా? దండికి అడిగారు. 2 లక్షలు అడిగారు సార్ మతన్. అంటే మీకు మార్చేకి 2 లక్షలు అడిగినారా? అడిగారు సార్. మతన్ లేదు సార్. దానికే వాళ్ళు ఇచ్చారు. మీరేమన్నారక్క? అంటే సార్ 2 లక్షలు అని అడిగినాడు కదా, మీరేమన్నారు? ఏం పేరమ్మా అవతల? శేక్షావళి పేరు మీద లేదు. ఇంకోటి ఏమంటే మా ఒక్క నిమిషం ఉంటామా మాట్లాడేంత వరకు ఊరికే ఉన్నా. నేను కూడా మాట్లాడినా. మా ఆర్ఓఆర్ ప్రకారము ఓల్డ్ అడంగల్ ఫస్ట్ నంబర్ 1404 ప్రకారం వాళ్ళ పేర్లు మా రికార్డ్స్లో ఉన్నందుకు ఆన్లైన్ చేసినాం. అంతే తప్ప వేరే వాళ్ళకి అన్యాయం చేయాలనేది ఏం లేదు. అడంగల్ చూపిస్తాను. అవసరం లేదు. అక్రమంగా రాస్తారని చెప్పేసి వాళ్ళకున్నది సరే నంబర్ 100లో వాళ్ళకి పొలం ఉంది. దాని పక్కన 101A బార్ ఏలో మా వాళ్ళ పొలం ఉంది. ఆ పొలం వాళ్ళ దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని డూ అని చెప్పేసి రాసేసి ఇది చేశారని చెప్పేసి ఆ రోజు అబ్జెక్షన్ చేసినాం. మేము ఆ రోజే మీకు అబ్జెక్షన్ పెట్టాం సార్. ఈ విధంగా మీరు చేసింది దాన్ని రికార్డు కూడా తీపిచ్చి ఎంఆర్ఓ గారికి కూడా చూపించినాం సార్. ఈ విధంగా ఉంది అని చెప్పేసి. అంటే వర్గానికి చెందిన వారు ఏ సామాజిక వర్గానికి చెందిన ముందు ఉన్నారు వాళ్ళు కూడా దూదికుల కులానికి సంబంధించినటువంటి ఈ తహసీల్దార్ గారు ఆయన. కాదు బాధితులు నేను చెప్పేది. బాధితులు వీళ్ళే మా వాళ్ళు ఎస్సీ వాళ్ళే. ఎస్సీ వాళ్ళు నుంచి ఎవరికి అయింది? ఎస్సీ వాళ్ళ నుంచి దూదికులకు లేదు. ఇంతకు ముందు ఆన్లైన్ లో ఎవరు సార్ లేదని ఎట్లా అంటారు సార్ మీరు? అర్థం కాదు. ఆన్లైన్ ఏమన్నా ఉంది ఏ2 అని చేశారు కదా. మళ్ళీ ఏ2 అని చేశారు కదా. మీరు ఆన్లైన్ లో మీరే చేస్తారు. ఎవరు చేస్తారు?
మళ్ళీ నేను చేస్తాను, నాకు చెప్పండి. వీళ్ళు ఇచ్చిన సకాలంగా అయిపోయింది ఆన్లైన్. ఒక మండల మేజిస్ట్రేట్ అయినటువంటి ఈ తహసీల్దార్ ఆఫీస్ లో ఇష్టానుసారంగా ఎట్లా మార్చేస్తారు వీళ్ళు? సరైన నంబర్ పేర్లు లేదా ఇది ఉంది. మరి వేరే అది 8 ఎకరాల 40 సెంట్లు వాళ్ళకి చేస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తానంటే మనం ఎవరిది లేదని చెప్పాడు ఈయన. ఇనుకోరికి ఊర్లో కూడా వచ్చినాడు సార్. డబ్బులు కావాలా మాకు డబ్బులు ఆన్లైన్ వాళ్ళ పేరు ఉందని చెప్పాలి సార్ ఈయన. మా మామ తండ్రి హనుమంతప్ప సార్. వారికి తుర్కలకి ఏం వస్తుంది ఏం సార్ అది? హనుమంతప్ప అనేది తుర్కలది ఉంటుంది ఏం సార్ అది? ఇప్పుడు ఆన్ ద స్పాట్ న్యాయాలైతే వాళ్ళకి సర్వేర్ వచ్చిండే సార్. నన్ను ఆడిని కావాలా డబ్బులు ఇతనికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మేము అడిగిన దానికంటే మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు హనుమంతయ్య వైద్యం హనుమంతయ్య పేరు మీద ఉన్నటువంటి రికార్డు ఎవరి పేరు మీద ఉంది? ఆడుంది రికార్డు. ఇదో ఇక్కడ ఉంది. కూడా చూసినారు మీరు చూసినారు కదా సార్. ఆ రోజుకి వాళ్ళకి ఒక కొంత పొలం ఉంది సార్. వాళ్ళకి దాన్ని వాళ్ళకి దూదికుల కులస్తులకి వాళ్ళకి ఉన్నింది. అది ఈ సరైన నెంబర్ లో ఉంది సార్. దాన్ని తీసుకోపోయి డూ అని రాసినారు. దీని మీద కంప్లైంట్ రాసినారు సార్. వచ్చి సార్ ఇది చూడండి సార్ అని చెప్పేసి ఇది చేస్తే లేదంటే ఇది రాసిందే, ఇది కరెక్ట్ కాదు, మీది వాళ్ళది పంచాయతీ చేస్తాం కూర్చొని అని చెప్పి చెప్పినారు. అంత లోపల సార్ వేరే ఆయన వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత వేరే ఆయన వచ్చారు. ఆయన వచ్చి తిప్పి ఆ ఎంఆర్ఓ వచ్చేసి వాళ్ళు కులుస్తారు సార్. దూదికులకు సంబంధించి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు డబ్బులు తీసుకుని చేసేసినారు. ఇది పరిస్థితి. దీని ఆ రోజే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీన్ని అబ్జెక్షన్ పరిశీలించి చేయాలి. మీరు మా అన్నదమ్ములకు 4 ఎకరాల 87 సెంట్లో మేము 4 భాగం చేసుకున్నాము. నా భాగానికి వచ్చింది 147. దాంట్లో ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయించినాను. 2001లో ఒకటి 20 సెంట్లు, ఒకటి 53 సెంట్లు. ఇవి కాగా ఇంకా 94 సెంట్లు అది మిగిలింది. వీళ్ళకందరికీ నేను అప్పట్లో అగ్రిమెంట్ రాసి ఇచ్చినాను. వాళ్ళ సైట్లని ఆయన రాసిచ్చినా కానీ ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళు ఎన్క్వైరీ చేయకుండానే అక్కడ 94 సెంట్లకు 94 సెంట్లు ఎక్కించినారు. ఏమని అడిగితే నీది ఏముంది డాక్యుమెంట్ అంటున్నారు నన్ను. నేను 2000 నుంచి 2022 వరకు నాదే ఉంది. ఇప్పుడు 2022లో చేంజ్ చేసి ఈయన నీ దగ్గర ఏముందయ్యా అనువంశకం వాళ్ళది అంటున్నారు. ఇది నాది, నేనేమి సైన్ చేయలేదు. వాళ్ళకి వీళ్ళకి చేసినాను, వీళ్ళకి ఇస్తానని నేను ఇప్పుడు హానిస్తున్నాను. ఇప్పుడు అవతల ఎవరు చేయించుకున్నారు? మా అన్న కొడుకు చేపించుకున్నాడు సార్. నీ కొడుకున్నాడా? నా కొడుకున్నాడు, నా భార్య ఉంది, అన్నారు ఉన్నారు. అనువంశికమని ఎట్లా చేస్తారు వీళ్ళు? మీ అన్న కొడుకు చేసిన? మా అన్న కొడుకు ఎట్లా వస్తుంది అనువంశికము? మీరేమైనా అగ్రిమెంట్ రాయించినారా వాళ్ళకి? ఏమేమి నేను అగ్రిమెంట్ రాసి లేదు. అది చూపిమంటున్నాం కదా, 1 నెల తిరగబట్టి దీనికి ఏది స్పందన చేయడం లేదు. వాళ్ళ దగ్గర నేను అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా నీది ఇంతే కదా అంటున్నాడు. మీరు ఎంఆర్ఓ కోర్టులో అర్జీ ఇచ్చినారా? ఇచ్చినా కానీ మేము 16 రమ్మంటే నేను 2000 నేను నా పొట్ట కోసం నేను కర్ణాటకలో చేరుకున్నాను. ఎన్నిసార్లు ఇచ్చినారు నా నోటీసు? ఒక్కసారి ఇచ్చినారు. ఒక్కసారి ఇచ్చి నేను వచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ తీసుకోవడం లేదు, ఏం లేదు. వాళ్ళకే వాడు థర్డ్ పార్టీకి అమ్ముతానంటున్నారు. అమ్మితే వీళ్ళ బాధ్యతల పరిస్థితి ఎట్లా? ఎంతమందికి అగ్రిమెంట్ రాయించినారు? మేము 6-7 మందికి రాసిచ్చినారు. ఎన్నో సంవత్సరంలో? 2000 నుంచి రాసిచ్చినాను. 2000 నుంచి రాయించిన ఎన్ని అయినాయి దాంట్లో? 2 రిజిస్ట్రేషన్లు అయినాయి. 2 రిజిస్ట్రేషన్, ఒకటి 20 సెంట్లు, ఒకటి 33 సెంట్లు. ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా తెచ్చిచ్చినాను. ఇచ్చినా కానీ స్పందించడం లేదు. సొంతం నీ పేరు మీద ఎంత ఉంది? అది మొత్తం విస్తీర్ణం 147 నాది, 53 సెంట్లు రిజిస్టర్ అయింది. ఇంకా 94 సెంట్లు నా పెరట్ ఉంది. ఆన్లైన్లో ఉండగానే 2020లో ఏదో ఇది అనువంశికమని చేసి 2022లో వేరే వాళ్ళ పేరు ఎక్కించినారు.